जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది. ఉత్తరకాండం 103వ సర్గలో ఉన్నాం. శ్రీరాముడి దగ్గరికి కాలపురుషుడు రావడం ఈ సర్గలో కనిపిస్తుంది. శ్రీరాముడు అలాగా ధర్మపరుడై ఉంటుండగా కొంతకాలానికి 10,000 సంవత్సరాలు గడిచింది. కొంతకాలానికి కాలపురుషుడు ముని రూపంలో రాజద్వారం దగ్గరికి వచ్చాడు. అతను లక్ష్మణుడితో ఏమన్నాడంటే, నేను ఎంతో ముఖ్యమైన పని మీద వచ్చాను అని శ్రీరామచంద్రమూర్తితో చెప్పు. గొప్ప బలం కలవాడా, నేను అమితమైన తేజస్సు కల గొప్ప బలం కల మహర్షి దూతను, బ్రహ్మదేవుడి దూతను. ఒక పని మీద శ్రీరాముడిని చూడడానికి వచ్చాను అని పలికాడు. లక్ష్మణుడు అతని మాటలు విని చాలా తొందరపడుతూ వెళ్ళి ఆ ముని వచ్చినట్లు, ఒక మహర్షి వచ్చినట్లు శ్రీరాముడికి తెలిపారు. గొప్ప కాంతి గలవాడ, రాజధర్మం చేత 2 లోకాలని జయించుము, తపస్సు చేత సూర్యుని వంటి కాంతి గల దూత నిన్ను చూడడానికి వచ్చాడు అని లక్ష్మణుడు చెప్పాడు. లక్ష్మణుడి మాటలు విని శ్రీరాముడు, నాయన ముందుగానే సత్కరించి నన్ను అడగక్కర్లేదు, నువ్వు తీసుకురావాల్సింది ముందుగానే సత్కరించి ఆ మునిని లోపలికి తీసుకురా అని శ్రీరామచంద్రమూర్తి అన్నారు. లక్ష్మణుడు అలాగే చేస్తాను అని పలికి, తేజస్సు చేత మండుతున్నాడా అన్నట్టు ఆ కాలపురుషుడు, కిరణాల చేత కాల్చుతున్నాడా అన్నట్లున్నాడు ఆ ముని. ఆ మునిని లోపల ప్రవేశపెట్టాడు. ఆ ఋషీశ్వరుడు తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ శ్రీరాముడిని సమీపించి మధురమైన వాక్కుతో వృద్ధి పొందుము అని ఆశీర్వదించారు. గొప్ప తేజస్సు గల శ్రీరాముడు ఆ మునీశ్వరునికి ఆర్ఘ్యము, పాద్యము మొదలైన పూజను యథావిధిగా సావధాన చిత్తంతో ఇచ్చి కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. శ్రీరాముడు కుశల ప్రశ్న చేశారు. ఎలా ఉన్నారు, బాగున్నారో, ఎందుకు వచ్చారు అని అడిగేసరికి ఆ మాట్లాడే వాళ్ళలో శ్రేష్ఠుడైన ఆ మహాముని దివ్యమైన బంగారు ఆసనం మీద కూర్చున్నాడు. తర్వాత శ్రీరాముడు అతనితో, మహాముని నీకు స్వాగతం, నువ్వు ఎవరి దూతగా వచ్చావో అతని మాటలు చెప్పు. ఓ గొప్ప వ్యక్తి యొక్క దూతగా వచ్చాను, గొప్ప బలం గల మహర్షి దూతగా వచ్చాను అని చెప్తున్నావు కదా, ఎవరి దూతగా వచ్చావో అతని మాటలు చెప్పు, నాకు వినిపించు అన్నారు. అంటే శ్రీరాముడి చేత అలా అడిగిన ముని ఏమన్నాడంటే, ఇది చాలా రహస్యం, నువ్వు నీ హితాన్ని కోరేది, ఇది రహస్యంలో చెప్పాలి, ఎవ్వరు ఇక్కడ ఉండకూడదు. మునులలో ముఖ్యుడైన మహర్షి వచనాన్ని నువ్వు మన్నించినట్లయితే మన మాటల్ని ఎవరు వింటారో, లేదా మనం మాట్లాడుకుంటుంటే ఎవరు మనల్ని చూస్తారో అతనిని నువ్వు చంపవలెను అని పలికాడు. శ్రీరాముడు అంటే చాలా రహస్యం, మన ఇద్దరమే ఉండాలి, ఇంకొకళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళను నరికేసేయాలి అని చెప్తున్నాడు అతను. శ్రీరాముడు అలాగే అని ప్రతిజ్ఞ చేసి లక్ష్మణుడితో ఏమన్నాడంటే, మహాబాహు ద్వారపాలకుడిని పంపించేసేయి, ద్వారాన్ని వేసేసేయి, నువ్వు ద్వారం దగ్గర నిల్చుండు. లక్ష్మణ, నేను ఋషి ఈ రహస్యంలో మాట్లాడుకుంటున్నాము, చాలా గుహ్యం, ఇది చాలా గుహ్యతమం గుహ్యతరం కూడా. రహస్యంగా మాట్లాడుకుంటుంటే ఎవరు చూస్తారో లేదా ఎవరు వింటారో వాళ్ళని చంపేయాల్సి ఉంటుంది అని పలికాడు. లక్ష్మణుడు ద్వారపాలకుడిని పంపించేశాడు. లక్ష్మణుడిని ద్వారం దగ్గర నువ్వు కాపలా ఉండు అని రక్షకుడిగా నియమించాడు. అక్కడ నియమించి మునితో అన్నాడు, ముని ఆ వాక్యం ఏంటో చెప్పు, దేని చేత ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు, నీకు ఇష్టమైన ఆ వాక్యాన్ని ఎలాంటి శంక లేకుండా చెప్పు, నా మనసులో కూడా నువ్వు ఏం చెప్దామనుకుంటున్నావో అది నేను వినాలని ఉంది, నేను కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నాను అని శ్రీరామచంద్రమూర్తి అన్నారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 103వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 104వ సర్గం కాలపురుషుడి నుంచి బ్రహ్మదేవుడు సందేశం. ఆ కాలపురుషుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఓ రాజా, నేను ఎందుకు వచ్చానో విను, నన్ను మహర్షులలో మహర్షి బ్రహ్మదేవుడు పంపించాడు. నేను పూర్వావస్థయందు బ్రహ్మదేవుడు ఇలా చెప్పమన్నాడు. ఏమనంటే, నేను అంటే అక్కడ బ్రహ్మదేవుడు, పూర్వావస్థయందు నీవు సంకల్పంచే పుట్టించిన సకల సంహారకర్త అయిన నీ పుత్రుడైన కాలమును, లోకముల అధిపతి సర్వసమర్థుడు భగవంతుడు అయిన బ్రహ్మదేవుడు ఇలా చెప్పమన్నాడు. సౌమ్య, శ్రీరాముడితో చెప్తున్నారు, లోకములను రక్షించుటకై నువ్వు ఒక అంగీకారం చేసి ఉన్నావు.
పూర్వము నీవు మాయాబలం చేత లోకములన్నిటినీ స్వయముగానే అదృశ్యములను చేసి మహాసముద్రంలో శయనించి ఉండి ముందుగా నన్ను సృష్టించావు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, మహావిష్ణు స్వరూపాన్ని గురించి వివరిస్తున్నాడు. మొత్తం లోకాలంతా కూడా మహావిష్ణువు లోపలికి వెళ్ళిపోయి నీటిలో శయనించాడు. పిమ్మట నీవు మాయాబలం గల పెద్ద పడగలు గల ఉదక నివాసినైన ఆదిశేషుణ్ణి సృష్టించావు. మహాబలవంతులైన మధు కైటబుల అనే 2 గొప్ప ప్రాణులను సృష్టించావు. వాళ్ళ ఎముకలతో వ్యాప్తమైన ఈ భూమిని సృష్టించావు. పర్వతాలతో నింపావు. నీ నాభి యందు సూర్యునితో సమానమైన దివ్యమైన పద్మమునందు నన్ను సృష్టించావు. నీవు ఓ మహాప్రభు ప్రజాపతిత్వాన్ని పూర్తిగా నాకు అప్పగించావు. ప్రజాపతిత్వ భారాన్ని నీవు నాపై ఉంచితే నేను జగత్పతివైన నిన్ను ఉపాసించి నాకు తేజస్సును ఇచ్చిన వాడవు నీవే, సమస్త భూతములను నీవే రక్షించుము అని నేను నిన్ను ప్రార్థించాను. అప్పుడు నీవు ప్రాణులను రక్షించుటకై సనాతనము ఎదిరింప శక్యము కానిది అయిన ఆ హిరణ్య గర్భ స్థితి నుండి విష్ణుత్వమును పొందినావు. మహావిష్ణువు అయ్యావు. అదికి యందు మహాపరాక్రమశాలి అయిన పుత్రుడిగా ఉపేంద్రుడిగా పుట్టావు. సోదరులైన దేవతల పరాక్రమమును వృద్ధి పొందించుతూ పనులు వచ్చినప్పుడు వాళ్లకు సహాయం చేస్తున్నావు. జగత్తులో శ్రేష్ఠుడా, అలాంటి నీవు ప్రజలు రావణుని చేత హింసించబడుతుండగా రావణుని సంహరించుటకై మనుష్య జన్మ ఎత్తుటకు సంకల్పించితివి. 11,000 సంవత్సరములు భూలోకములో ఉండెదను అని స్వయముగా నియమము ఏర్పరచుకొని మానవుడిగా జన్మించావు. స్వసంకల్పం చేత దశరథుడి పుత్రుడిగా పుట్టిన నీకు మనుష్యులలో పూర్ణ ఆయుర్దాయము పూర్తి అయినది. అందుచేత నరవరులలో శ్రేష్ఠుడా, ఇక నీవు మా దగ్గరకు తిరిగి వచ్చుటకు కాలము వచ్చినది. మహారాజా, ఇంకను ప్రజలను రక్షించవలను అని నీకు ఉన్నచో అక్కడనే ఉండుము, నీకు క్షేమమగుగాక. రామా, అట్లు కాక సురలోకమును పాలించు అభిలాష ఉన్నచో దేవతల విష్ణువైన నీ సంరక్షణను పొందిన వారే నిర్భయులుగా ఉందుదురుగాక అని చెప్పినాడు అని కాలపురుషుడు చెప్పాడు. కాలపురుషుని ద్వారా బ్రహ్మదేవుడు పలికిన మాటలు, ఆ పంపిన సందేశాన్ని విని శ్రీరాముడు నవ్వుతూ ఇలా అన్నాడు ఆ కాలపురుషంతో, చాలా అద్భుతమైన బ్రహ్మదేవుడి మాటలు విని నాకు నీ రాక వలన చాలా సంతోషం కలిగింది. నేను పుట్టినది 3 లోకముల కార్యమును సాధించడానికే. నీకు మంగళమగ్గుగాక. నేను ఎక్కడ నుండి వచ్చినానో అక్కడికే వెళ్ళేదను. కాలపురుష, నేను నిన్ను గూర్చి ఆలోచించుచుండగానే నీవు వచ్చినావు. ఈ విషయమున నాకు మరి ఒక ఆలోచన లేదు. బ్రహ్మదేవుడు చెప్పినట్లు నేను అన్ని పనుల యందు దేవతల వశములో ఉండవలను కదా అని పలికెను. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 104వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 105వ సర్గ. ఆ శ్రీరాముడు కాలపురుషునితో సంభాషణ చేస్తుంటే ఎవరైనా వస్తే వాళ్ళని నరికేసేయాలి, వాళ్ళని వధించాలి. ఆ రాముడు కాలపురుషునితో ఈ విధంగా సంభాషణ చేస్తుంటే పూజ్యుడైన దూర్వాస మహర్షి వచ్చారు. శ్రీరాముని దర్శనాన్ని కోరుతూ రాజద్వారం దగ్గరికి వచ్చారు. ఆ మహాముని లక్ష్మణుని సమీపించి, శీఘ్రముగా నాకు శ్రీరాముని చూపుము, కానితో నా కార్యము మించిపోవును అని పలికారు. దుర్వాసుడు అంటేనే కోపిష్టి కదా. దాంతో లక్ష్మణుని మాటలు విని మహాత్ముడైన అతనికి నమస్కరించి, పూజ్యుడా, ఏమి పను నాకు చెప్పండి. ఏ ప్రయోజనం కోసం వచ్చారు మీరు? నేను నీకు ఏమి చేయను? బ్రాహ్మణ, శ్రీరాముడు పని తొందరలో ఉన్నాడు, ఒక సభలో ఉన్నాడు, ఒక్క ముహూర్తము నిరీక్షించము అని లక్ష్మణుడు చెప్పాడు. కానీ దూర్వాసుడు ఆ మాట విని కోపావేశం చెందాడు. లక్ష్మణుణ్ణి చూపులతోనే కాల్చేస్తున్నాడా అన్నట్లు చూస్తూ, లక్ష్మణ, నన్ను గూర్చి శ్రీరామునకు ఈ క్షణమునందే తెలుపుము. అలా చేయకపోతే ఈ దేశమును, నిన్ను, శ్రీరాముణ్ణి, భరతుణ్ణి, మీ సంతానాన్ని కూడా శపిస్తాను. నేను నా కోపమును మనస్సులో అణుచుకొనజాలను అని అన్నాడు దూర్వాసుడు. మహాప్రతిభావంతుడైన ఆ మునీశ్వరుని భయంకరమైన ఆ వాక్యాన్ని విని లక్ష్మణుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ వాక్యం విషయంలో ఏమి చెయ్యాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి అని.
ఒకవేళ లక్ష్మణుడి కనుక లోపలికి వెళ్తే లక్ష్మణుడిని వధిస్తారు. నాకు ఒక్కనికే మరణం వచ్చుగాక, అందరికీ వినాశము రాకుండుగాక అని మనస్సులో నిశ్చయించుకున్నాడు లక్ష్మణుడు. దాంతో శ్రీరామునకు ఈ దూర్వాస మహర్షి వచ్చినట్లు తెలుపుతాను, రాజైన శ్రీరాముడు నన్ను ఏం చేస్తే అది చెయ్యని అని అనుకుని లక్ష్మణుడు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. రాజైన శ్రీరాముడు లక్ష్మణుడి మాటలు విని కాలపురుషుణ్ణి ముందు దూర్వాసుడు వచ్చాడు అని లక్ష్మణుడు చెప్పాడు. చెప్పేసరికి కాలపురుషుణ్ణి పంపించేశాడు శ్రీరాముడు. తొందరపడుతూ బయటకు వచ్చి దూర్వాసుడు చూశాడు. శ్రీరాముడు తేజస్సుతో మండుతున్నాడు అన్నట్లున్న ఆ మునీశ్వరుడికి నమస్కరించాడు. అంజలి ఘటించి నేనేమి చెయ్యాలో చెప్పండి అన్నాడు. సమర్థుడు మునిశ్రేష్ఠుడు అయిన దూర్వాసుడు శ్రీరాముని మాటలు విని శ్రీరామునితో ధర్మమునందు ఆసక్తి కలవాడా, విను రామ, నేను అనసన వ్రతం ప్రారంభించి ఈ రోజుకు 1000 సంవత్సరాలు పూర్తయింది. 1000 సంవత్సరాల నుంచి భోజనం చేయలేదు. అలాంటి నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన భోజనాన్ని ఎలా సిద్ధంగా ఉన్నదో అలాగా భోజనం చెయ్యాలని కోరుతున్నాను అని. అదే లక్ష్మణుడిని అడగచ్చు, కానీ లక్ష్మణుడు కాదు, శ్రీరాముని చేత భోజనం, శ్రీరాముని చేతి భోజనం, ఆయన దగ్గర చేత భోజనం చేయాలి అని దూర్వాసుడు 1000 సంవత్సరాల నుంచి చేసిన యజ్ఞం పూర్తయింది, ఒక వ్రతం పూర్తయింది. ఆ మాట విని సంతోషించిన శ్రీరాముడు దూర్వాసుడికి యథాసిద్ధంగా ఎలా ఉంటే అలాగా ఏ ఉంటే అవి భోజనం పెట్టించారు. ఆ మునిశ్రేష్ఠుడు అమృతం వంటి అన్నాన్ని భుజించి శ్రీరామ చాలా బాగున్నది అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. 1000 సంవత్సరాల వ్రతం చేసిన తర్వాత తీసుకునే భోజనం శ్రీరామచంద్రమూర్తి చేతి మీదుగా తీసుకోవాలని ఆ మునిశ్రేష్ఠుడి కోరిక. ఏదో అంతఃపురంలో తయారు చేసిన భోజనాన్ని ఎవరో లక్ష్మణుడు కానీ ఇంకెవరైనా కానీ తీసుకొచ్చి మీరు తినండి అంటే అది కాదు. శ్రీరాముడి చేత ఒక ముద్ద భోజనం తిన్నా అది ఆ వ్రతం ఫలం పూర్తవుతుంది అని ఆ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు దూర్వాస మహర్షి. దూర్వాసుడు ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు కాలపురుషుడు చెప్పాడు కదా ఆ కాలపురుషుని ఆనను స్మరించి దుఃఖాక్రాంతుడయ్యాడు. కాలపురుషుడు చెప్పాడు, మనిద్దరి మాటలు మధ్యలో ఎవరైనా సరే దానికి విఘాతం కల్పిస్తే వాళ్ళని వధించాలి అని చెప్పాడు కదా. భయంకరంగా కనబడుతున్న ఆ వాక్యాన్ని స్మరించి చాలా దుఃఖ సంతప్తుడై దైన్యంతో తల వంచుకుని ఏమీ మాట్లాడలేకపోయారు శ్రీరాముడు. మహాకీర్తివంతుడైన శ్రీరాముడు తర్వాత కాలపురుషుడు చెప్పిన మాటలు స్మరించి ఇంకా ఏమైనా సోదరాది పరివారం అంతా నశించవలసిందే అని నిర్ణయించుకొని మౌనంగా ఉన్నారు. శ్రీమద్ రామాయణ మందల ఉత్తరకాండలోని 105వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 106వ సర్గ. తల కిందకు వంచి దీనుడై రాహుగ్రస్త చంద్రుడిలాగా ఉన్న శ్రీరాముణ్ణి చూసి లక్ష్మణుడు చాలా సంతోషపూర్వకంగా మధురమైన వాక్యాన్ని పలికారు. మహాబాహు, నా నిమిత్తము మీరు దుఃఖించవద్దు. పూర్వం చేయబడిన నిర్ణయం చేత కాలగతి ఈ విధంగానే ఉంటుంది కదా. ఇదంతా కూడా ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. లక్ష్మణుడు చాలా సార్లు శ్రీరాముణ్ణి అలా ఓదార్చాడు. సౌమ్య, రాముడితో అంటున్నాడు, నిస్సందేహంగా నన్ను చంపండి, ప్రతిజ్ఞ పాలించండి. ప్రతిజ్ఞ నిలబెట్టుకోని నరులు నరకానికి వెళ్ళిపోతారు. శ్రీరాముడు లక్ష్మణుడి మాటలు విని చెలించిన మనస్సులో దుఃఖిస్తూ మంత్రులను పురోహితులను పిలిచి వారికి దూర్వాసుని రాక, ఆ తాపసుని ప్రతిజ్ఞ మొదలైన వృత్తాంతం అంతా చెప్పారు. ఆ విషయం విన్న మంత్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా మౌనంగా కూర్చున్నారు. గొప్ప తేజస్సు గల వశిష్ఠుడు మాత్రం ఏమన్నారంటే, గొప్ప తపస్సు కీర్తి గల శ్రీరామ, నీకు రాబోయే భయంకరమైన ఈ క్షణాన్ని గురించి, లక్ష్మణునితో నీకు వియోగం గురించి నాకు ముందే తెలుసు. ఈ లక్ష్మణుణ్ణి విడిచివేసే కాలం చాలా బలవత్తరమైంది. నువ్వు సీతను వదిలిపెట్టావు కదా, అలా లక్ష్మణుణ్ణి కూడా వదిలేసే కాలం వచ్చింది. ప్రతిజ్ఞను వ్యర్థం చేయొద్దు. ప్రతిజ్ఞ నష్టం అయితే ధర్మం నశిస్తుంది కదా. ధర్మం నశిస్తే స్థావర జంగమాలతోనూ దేవగణ ఋషి గణాలతోనూ కూడిన 3 లోకాలు నశిస్తాయి, సంశయం లేదు. ఓ పురుష శ్రేష్ఠుడా, అలాంటి నువ్వు ఇప్పుడు లక్ష్మణుణ్ణి విడిచిపెట్టడం ద్వారా ముల్లోకాలను రక్షించడం వల్ల జగత్తు స్వస్థంగా ఉండేట్లు చేయుము. నువ్వు ప్రతిజ్ఞ పట్టావు, ఆ ప్రతిజ్ఞను నువ్వు సఫలం చెయ్యి, లక్ష్మణుణ్ణి వదిలిపెట్టేసేయి. ఇది కాలపురుషుడి యొక్క విధానము అని వశిష్ఠుడు పలికాడు. సభలో కలిసిన వారందరూ కూడా పలికిన ధర్మార్థాలకు సమ్మతమైన ఆ వాక్యాన్ని విని శ్రీరాముడు పరిషత్తు మధ్యలో లక్ష్మణుడితో, లక్ష్మణ,
ధర్మ వైపరీత్యం కాకుండా కోసం నిన్ను వదిలిపెడుతున్నాను. సత్పురుషులకు త్యాగము విధించిన వధను విధించిన రెండు సమానమే కదా అని అన్నాను. శ్రీరాముడు ఇలా పలకంగానే లక్ష్మణుడు కన్నీళ్లతో ఇంద్రియములు వ్యాకులయ్యేసరికి తన ఇంటికి కూడా వెళ్లకుండా తొందరగా వెళ్ళిపోయాడు. వధించే బదులు వదిలిపెట్టేస్తున్నాడు. లక్ష్మణుడు సరయూ నది తీరానికి వెళ్ళాడు, ఆచమనం చేశాడు, అంజలి ఘటించి నమస్కరించాడు. అన్ని శరీర ద్వారాలను నిగ్రహించి ఊపిరి బయటకు విడవకుండా కూర్చున్నాడు. ఉశ్వాస నిశ్వాసలు లేక యోగ సమాధిలో ఉన్న అతని మీద ఇంద్రుడు, అప్సర స్త్రీలు, ఋషులు, సకల దేవతలు కూడా పుష్పవర్షం కురిపించారు. ఇంద్రుడు మనుషులకు ఎవరికీ కనబడని ఆ మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుణ్ణి సశరీరంగా తీసుకుని వెళ్ళి స్వర్గంలో ప్రవేశించాడు. అప్పుడు దేవతా ముఖ్యులందరూ విష్ణువు 4వ భాగం వచ్చినట్లు చూసి చాలా సంతోషించి లక్ష్మణుణ్ణి పూజించారు. లక్ష్మణుడు ఊపిరి బిగబట్టి యోగ సమాధిలోకి వెళ్ళాక అతన్ని సశరీరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ శరీరంగా తీసుకుని వెళ్ళిన లక్ష్మణుణ్ణి అందరు దేవతలు పూజించారు. శ్రీమద్ రామాయణం అందలి ఉత్తరకాండలోని 106వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 107వ సర్గ. పౌరులనందరినీ తనతో పరంధామానికి తీసుకొని వెళ్ళవలని శ్రీరాముడు ఆలోచించడం. శ్రీరాముడు లక్ష్మణుణ్ణి వదిలివేసి దుఃఖ శోకములతో బాధపడుతూ పురోహితులతోనూ మంత్రులతోనూ సంఘ ముఖ్యులతోనూ అందరితో కలిసి సమావేశం అయ్యారు. ధర్మమునందు ఆసక్తి కల వీరుడైన భరతుని రాజ్యమునందు అయోధ్యాధిపతిగా అభిషేకించి నేను వనానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ రోజుల్లో మొత్తం ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడా కొంతకాలం పరిపాలించి తర్వాత రాజ్యాన్ని మరొకరికి ఇచ్చి, పుత్రులకైతే పుత్రులకి, సంతానానికి ఇచ్చేసి వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సన్యాసానికి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని శ్రీరాముడు కూడా అలాగే అంటున్నాడు. అయోధ్యాధిపతిగా భరతుడిని అభిషేకించి నేను వనానికి వెళ్ళిపోతాను, కావలసిన సామగ్రి తీసుకోనండి, ఆలస్యం కాకూడదు, నేడే నేను కూడా లక్ష్మణుడు పొందిన గతిని పొందుతాను. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అని అనేసరికి శ్రీరాముని మాటలు విని సమస్తమైన అమాత్యాది ప్రకృతులు మిక్కిలి చైతన్య విహీనులు అయిపోయారు. తలలతో నేల మీద పడిపోయారట. శ్రీరాముని మాటలు విని భరతుడు నిశ్చేష్టుడయ్యాడు. రాజ్యాన్ని నిందించి ఇలా పలికాడు. రాజా రామ, నువ్వు లేకపోతే నాకింక రాజ్యం ఎందుకు? నీవు లేనిచో నేను రాజ్యాన్ని కోరనని సత్యం మీద, స్వర్గ సుఖాల మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను. రాజా, వీరుడైన కుశుణ్ణి, ఎందుకంటే కుశలవులు ఉన్నారు కదా, వీరుడైన కుశుణ్ణి దక్షిణ కోసల దేశంలో, లవుణ్ణి ఉత్తర కోసల దేశంలో, ఈ విధంగా కుశలవులు ఇద్దరికీ రాజ్యాభిషిక్తులను చేసేద్దాము, చేసి నేను కూడా మీతో వస్తాను. అందుకని శీఘ్రంగా వెళ్లే దూతలు శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళి మనం ఇలా వెళ్తున్నామని మన గమనాన్ని గురించి చెప్పెదరుగాక, ఆలస్యం చెయ్యొద్దు అని భరతుడు పలికాడు. వశిష్ఠుడు భరతుడి మాటలు విని చాలా సంతోషించాడు. దుఃఖ పీడితులే తలలు కిందికి వంచిన పౌరులను చూసి, నాయన రామ, నేల మీద పడిన ఈ ప్రజలను చూడు, వీళ్ళకి ఏది ఇష్టమో అది తెలుసుకొని చెయ్యి, వాళ్ళకి ఇష్టం లేనిది ఏది చెయ్యొద్దు అని పలికారు. ఎందుకంటే అయోధ్య నగర ప్రజలు అపవాదు వేశారనే కదా సీతను వదిలిపెట్టేశారు. శ్రీరాముడు వశిష్ఠుని మాట ప్రకారం మొత్తం ప్రజలందరినీ, పౌరులందరినీ లేవదీశాడు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని వాళ్ళని అడిగారు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా శ్రీరామునితో, ఓ రామ, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి మేము నీ వెనకే వస్తాం. ఇదివరకు మేము అయోధ్య నుంచి వదిలిపెట్టి రాలేకపోయాం. అప్పుడు దశరథ మహారాజు ఉన్నారు, ఇప్పుడు రామ నీతో పాటు మేము వస్తాం. నీకు పౌర్ణమైన మా మీద ప్రేమ, అత్యధికమైన స్నేహం ఉంటే మేము భార్యాపుత్రాదులతో కలిసి నీతో సన్మార్గానికి వస్తాము. ప్రభు, మమ్మల్ని వదిలివేయవద్దు, మేము విడిచివేయదగిన వారము కాము అని నీకుంటే మమ్మల్ని అందరినీ తపోవనానికైనా, దుర్గానికైనా, నదిలోకైనా, సముద్రంలోనికైనా నీతో తీసుకొని వెళ్ళు. శ్రీరామ, ఇదే మాకు గొప్ప సంతోషము, ఇదే మాకు గొప్ప వరము, నిన్ను అనుసరించి వెళ్ళుట మాకు పరమానందము అని పలికారు. ఆ పౌరుల భక్తి మనం కూడా అప్పుడు ఉండుంటాము. అందుకని మనం కూడా శ్రీరాముడితో పాటు వెళ్ళాం. మనం ఆ పౌరుల భక్తిని చూసి, దృఢభక్తిని చూసి శ్రీరాముడు
తాను చేసుకున్న నిర్ణయాన్ని, నేను వెళ్ళిపోతానన్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పక అట్లే కాగలదు అని అన్నారు. శ్రీరాముడు వీరుడైన కుశుణ్ణి దక్షిణ కోసల దేశానికి రాజు చేసి లవుణ్ణి ఉత్తర కోసల దేశానికి రాజుగా అభిషేకించారు. మహాత్ములైన కుశలవులు ఇద్దరిని ఇట్లు రాజ్యాభిషిక్తులు చేసి ప్రమాణం చేయించారు, మేము చక్కగా పరిపాలిస్తాము అని. తర్వాత మహాబాహువైన శ్రీరాముడు రాజ్యాభిషిక్తులైన పుత్రులను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగులించుకొని మాటి మాటికి శిరస్సుపై ఆగ్రాణించి ముద్దు పెట్టుకొని వేల కొలది రథములు, ఆయతముల కొలది ఏనుగులు 10,000, ఆయతం అంటే ఒక 10,000 ఏనుగులు, 10 అశ్వ సహస్రములు ధనములుగా వాళ్ళకిచ్చారు. అనేకములైన రత్నాలు, అధికమైన ధనము గల ఉత్సాహవంతులు, దృఢకాయలైన జనులతో కూడిన ఆ సోదరులైన కుశలవులను వాళ్ళ పట్టణాలకు పంపించేశారు. వీరులైన కుమారులను రాజ్యాభిషిక్తులను చేసి వారిని తమ రాజధానులకు పంపించి మహాత్ముడైన శత్రుఘ్నుడి కోసం దూతలను పంపించారు శ్రీరాముడు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 107వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 108వ సర్గ. శ్రీరామంచే ఆజ్ఞాపించబడిన శీఘ్ర గమనం కల దూతలు శత్రుఘ్నుడి దగ్గరికి శీఘ్రంగా మార్గ మధ్యంలో ఆగకుండా, మామూలుగా ఆగుతూ వెళ్తే 7 రోజులు పడుతుంది, ఆగకుండా మధుపురానికి వెళ్ళారు. వాళ్ళు 3 పగళ్ళు 3 రాత్రులు ప్రయాణం చేసి మధుపురాన్ని చేరి జరిగిన విషయాన్ని అంతా కూడా యథాతథంగా శత్రుఘ్నుడికి తెలిపారు. లక్ష్మణుడు వెళ్ళిపోయాడని, భరతుడు శ్రీరాముడు వెళ్ళిపోతున్నారని, పౌరులందరూ కూడా శ్రీరామునితో పాటు వెళ్ళిపోతున్నారని చెప్పారు. అలాగే కుశలవులకు అభిషేకం జరిగింది అని కూడా చెప్పారు. శ్రీరాముని ప్రతిజ్ఞను, శ్రీరాముడు లక్ష్మణుణ్ణి వదిలివేయడాన్ని, కుశలవుల అభిషేకాన్ని, పౌరులు రాముని వెంట వెళ్ళడానికి సంకల్పించుకోవడాన్ని ఇవన్నీ కూడా తెలుసుకుని ధీమంతుడైన రాముడు కుశుని కోసం వింధ్య పర్వత సమీపంలో కుశావతి అనే నగరాన్ని నిర్మించాడు. లవుని కోసం రమ్యమైన పురం నిర్మించబడింది, దానికి శ్రావస్తి అనే పేరు పెట్టారు. మహారథులైన శ్రీరాముడు, భరతుడు అయోధ్యను జనశూన్యం చేసి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆ దూతలు చెప్పారు. ఆ దూతలు మహాత్ముడైన శత్రుఘ్నునకు దాన్నంతా చెప్పి, రాజా తొందరపడము, మనం కూడా వెళ్ళాలి అని పలికి విరమించారు. శత్రుఘ్నుడు ఒక్కసారిగా అతనికి ఈ చాలా భయంకరమైన ఈ వచ్చిపడిన ఈ కులక్షయాన్ని గురించి విని ప్రకృతులను పురోహితుడైన కాంచనుణ్ణి పిలిపించాడు. ఒక్కసారిగా శత్రుఘ్నుడికి ఏం చేయాలో తెలియలేదు. ముందర అతను తన పౌరులందరినీ పిలిచాడు, తర్వాత పురోహితుడిని పిలిచాడు. వారికి జరిగిందంతా చెప్పి, సోదరులతో పాటు నేను కూడా వెళ్తున్నాను, నేను శరీర త్యాగం చేస్తాను అని చెప్పి ఆ వీరుడైన శత్రుఘ్నుడు తన పుత్రులను ఇద్దరినీ కూడా రాజ్యాభిషిక్తులను చేశాడు. సుబాహువును మధురకు, శత్రుఘాతి వైదిశ నగరాన్ని పొందారు. శత్రుఘ్నుడు మధుపురిలో ఉన్న సైన్యాన్ని, ధనాన్ని 2 భాగాలుగా చేశాడు. శత్రుఘ్నుడికి సుబాహు అనే కుమారుడు, శత్రుఘాతి అనే కుమారుడు ఉన్నారు. సుబాహు మధురకు రాజయ్యాడు, శత్రుఘాతి విదిశా నగరానికి రాజయ్యాడు. ధనాన్ని కూడా 2 భాగాలు చేసి, సైన్యాన్ని 2 భాగాలు చేసి 2 కుమారులకు ఇచ్చాడు. సుబాహువును మధుపురి నందు, శత్రుఘాతిని వైదిశం నందు స్థాపించి రాజ్యాభిషిక్తం చేసి ఒక్క రథంతో అయోధ్యకు వెళ్ళిపోయాడు శత్రుఘ్నుడు. అతడు ప్రజ్వలించుతున్న అగ్నిలాగా ఉన్న మహాత్ముడైన శ్రీరాముణ్ణి చూశాడు. శత్రుఘ్నుడు వచ్చి శ్రీరాముణ్ణి చూశాడు. తెల్లని సన్నని పట్టుబట్టలు ధరించి ఉన్న ఆ శ్రీరాముని దగ్గర చాలా మంది మునీశ్వరులు కూర్చుని ఉన్నారు. తర్వాత శత్రుఘ్నుడు ధర్మాలను తెలిసిన ఆ శ్రీరామునికి అభివాదం చేసి అంజలి ఘటించి ఇంద్రియ నిగ్రహవంతుడే ధర్మాన్ని ఆలోచిస్తూ, రాజా శ్రీరామ, నా కుమారులిద్దరికి రాజ్యాభిషేకం చేసి వచ్చాను. ఇప్పుడు నిన్ను అనుసరించి రావడానికి నాకు ఎలాంటి ఆటంకాలు లేవు. నేను నిన్ను అనుసరించి రావడానికి నిశ్చయించుకున్నాను. వీరుడా, ఇప్పుడు నీవు దీనికి భిన్నంగా ఏమీ చెప్పద్దు. నీ ఆజ్ఞ తిరస్కరించబడుటను, విశేషించి నా వంటి వానిచే తిరస్కరించబట్టను నేను ఇచ్చగించను. అంటే శత్రుఘ్నుని నువ్వు రావద్దు అని చెప్తారేమో అని, అది మాత్రం వద్దు, నేను నీతో వస్తున్నాను అని శత్రుఘ్నుడు పలికాడు. శ్రీరాముడు శత్రుఘ్నుని దృఢ నిశ్చయాన్ని చూసి తప్పక అట్లే అగుగాక అని పలికారు. ఈ మాటలు జరుగుతుంటే స్వేచ్ఛారూపధారులైన వానరులు వచ్చేశారు.
భల్లూకాలు వచ్చేసారు. అందరికీ శ్రీరామచంద్రమూర్తి అవతారం సమాప్తి జరుగుతోంది అని తెలిసింది. రాక్షసులు అనేక మార్గాల నుంచి గుంపుగా వచ్చారు. ఆ వానరులందరూ సుగ్రీవుణ్ణి ముందుంచుకుని స్వర్గ గమనాభిముఖుడై ఉన్న శ్రీరాముని చూడాలి అనే కోరికతో వచ్చారు. శ్రీరాముని ప్రయాణాన్ని గురించి తెలిసిన దేవతల పుత్రులు, ఋషుల పుత్రులు, గంధర్వుల పుత్రులు అయిన ఆ వానరులందరూ వచ్చారు. ఆ వానర రాక్షసులందరూ శ్రీరాముడికి నమస్కరించి, ఓ శ్రీరామ, మేమందరం కలిసి నీ వెనకనే రావాలని నిశ్చయించుకున్నాము అని చెప్పారు. పురుషోత్తమ రామ, మేము నీ వెంట రాకుండా నువ్వు వెళ్ళినట్లయితే యమదండం ప్రయోగించి మమ్మల్ని చంపేసినట్లు అవుతుంది అంటే ఒట్టు పెట్టుకున్నారు, మేము రాకుండా ఉండము అని. ఇంతలో మహాబలశాలైన సుగ్రీవుడు కూడా శ్రీరామునికి యథావిధిగా నమస్కరించి, రాజా, నేను వీరుడైన అంగదుడికి రాజ్యాభిషేకం చేసి వచ్చాను, నిన్ను అనుసరించి రావడానికి దృఢ నిశ్చయంతో ఉన్నాను అని విన్నవించుకున్నారు. ఆనందింపచేయ వారిలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ సుగ్రీవుడి మాటలు విని అతని మైత్రీ భావాన్ని స్మరిస్తూ, మిత్రుడా సుగ్రీవ, వినుము, నువ్వు పక్కన లేకుండా నేను స్వర్గలోకానికి కానీ పరమపదానికి కానీ వెళ్ళను అని శ్రీరామచంద్రమూర్తి అన్నారు. శ్రీరాముడు వాళ్ళ మాటలు విని నవ్వుతూ, అలాగే తప్పక అట్లే జరుగుగాక అన్నారు. తర్వాత శ్రీరాముడు రాక్షసేంద్రుడైన విభీషణుడితో, రాక్షస రాజా, మహాబల పరాక్రమవంతుడా విభీషణ, ప్రజలు ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలం నీవు లంకలో జీవించి ఉండగలవు. సూర్య చంద్రులు ఎంతవరకు ఉంటారు, భూమి ఎంతవరకు ఉంటుందో, నా కథ లోకంలో ఎంతవరకు వ్యాప్తిలో ఉంటుందో అంతవరకు నీవు రాజ్యము చేయుదువుగాక. స్నేహభావాన్ని పురస్కరించుకొని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నేను, అంటే నా వెంట రావద్దు అని చెప్తున్నారు. నా ఆజ్ఞ ప్రకారం చెయ్యాలి, ప్రజలను ధర్మానుసారం రక్షించండి, బదులు చెప్పవద్దు. గొప్ప బలం గల విభీషణ, మరొక విషయం చెప్తున్నాను. ఇక్ష్వాకుల కులదేవత, ఇంద్రాది దేవతల చేత కూడా పూజింపబడివాడు ఆయన జగన్నాథుని ఆరాధించుము అని శ్రీరామచంద్రమూర్తి పలికారు. రాక్షసరాజు అయిన విభీషణుడు రామాజ్ఞను స్మరిస్తూ శ్రీరాముని మాటలకు అట్లే చేసేదను అని స్వీకరించారు ఆయన. శ్రీరాముడు విభీషణుడితో ఇలా పలికి తర్వాత హనుమంతుడితో, జీవితమునందు నిశ్చయం చేసుకున్న నీవు నీ ప్రతిజ్ఞను వ్యర్థము చేయవద్దు. ఎందుకంటే హనుమంతుడికి బ్రహ్మదేవుడు దీర్ఘాయుర్దాయాన్ని ఇచ్చాడు. రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉన్నంత వరకు నేను దాన్ని వినుచుండుగాక అని ఇది వరకు శ్రీరాముడికి హనుమంతుడు వరాన్ని కోరాడు. శ్రీరాముడు అట్లే అగ్గుగాక అని ఆ వరాన్ని ఇచ్చాడు. అందుచేత దాన్ని వ్యర్థం చేయొద్దు, చిరకాలం జీవించమని హనుమంతుడికి చెప్పి, హనుమంతుడా, నా కథలు లోకల్లో ప్రచారంలో ఉన్నంత వరకు నువ్వు సంతోషిస్తూ నా మాటను మన్నించి సుఖముగా ఉండుము అని పలికారు. మహాత్ముడైన శ్రీరాముని మాటలు విని హనుమంతుడు చాలా సంతోషిస్తూ, పవిత్రమైన నీ కథ లోకంలో ప్రచారంలో ఉన్నంత వరకు నీ ఆజ్ఞను పాలిస్తూ నేను భూలోకంలో ఉండేదనుగాక అని హనుమంతుడు అన్నాడు. వృద్ధుడు బ్రహ్మపుత్రుడు అయిన జాంబవంతునితో కూడా రాముడు అలాగే చెప్పాడు. మైంద ద్వివిధులకు కూడా ఆ విధంగానే చెప్పాడు. ఈ విధంగా కలియుగం వచ్చే వరకు మీరందరూ జీవించి ఉండండి అని జాంబవంతుడిని మైంద ద్వివిధులను చెప్పారు. జాంబవంతునితో సహా 5గురిని ఆదేశించారు. శ్రీరాముడు వారితో ఈ విధంగా చెప్పి, వృక్ష వానరులందరితోనూ నేను ముందుగానే చెప్పిన విధంగా తప్పక నాతో రండి అని పలికారు. శ్రీమద్ రామాయణ మందుల ఉత్తరకాండలోనే 108వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 109వ సర్గ పరంధామం చేరడం. పిమ్మట రాత్రి తెల్లవారగానే విశాలమైన వక్షస్థలము, గొప్ప కీర్తి, కమలపత్రాల వంటి నేత్రాలు కల శ్రీరాముడు పురోహితునితో ఇలా అన్నారు. ప్రజ్వలించుతున్న అగ్నిహోత్రాగ్ని బ్రాహ్మణులతో కూడా ముందు వెళ్ళుగాక. అగ్ని ముందు వెళ్తోంది బ్రాహ్మణులతో పాటు. శోభిస్తున్న వాజపేయ ఛత్రము కూడా సాకేత రాజమార్గమునందు వెళ్ళుగాక. వాజపేయ యాగం చేసిన వాళ్ళు మాత్రమే గౌరవంగా ధరించే ఛత్రం అది, వాజపేయ ఛత్రం. శ్రీరామచంద్రమూర్తి వాజపేయం చేశారు, అందుకని ముందర ఆ ఛత్రం వెళ్తుంది. పిమ్మట తేజస్శాలి అయిన వశిష్ఠుడు మహాప్రస్థానం, ఇది మహాప్రస్థానం, రామ మహాప్రస్థానం, ఆ మహాప్రస్థానానికి సంబంధించిన విధిని అంతా యథాశాస్త్రంగా పూర్తి చేశారు. శ్రీరాముడు
సూక్ష్మమైన వస్త్రాలు ధరించి పరబ్రహ్మను ధ్యానిస్తూ చేతులలో దర్భలు గ్రహించి సరయూ నది దగ్గరికి వెళ్ళారు. మార్గం నందు ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. నడక తప్ప ఇతర చేష్టలేవీ లేనివాడై, సుఖ దృష్టి లేనివాడై, ప్రకాశిస్తున్న సూర్యుడిలాగా ఆ గృహం నుంచి బయలుదేరారు. అప్పుడు శ్రీరాముని కుడి పక్క పద్మహస్త అయిన లక్ష్మి, ఎడమ పక్క భూదేవి, ఎదుటి భాగమునందు సంహార శక్తి, వ్యవసాయ శక్తి నడుస్తూ ఉన్నాయి. అనేక విధములైన బాణములు, పొడవైన ఉత్తమమైన ధనస్సు, సమస్త ఆయుధములన్నీ కూడా పురుష రూపాన్ని ధరించి, మానవ రూపాలను ధరించి శ్రీరాముని వెనక వెళ్తున్నాయి. వేదములు, సర్వ రక్షకురాలైన గాయత్రి, ఓంకారము, వషట్కారము అందరూ కూడా బ్రాహ్మణ రూపాలలో శ్రీరాముని అనుసరించి వెళ్ళే. మహాత్ములైన ఋషులు, సమస్తములైన బ్రాహ్మణులు తెరవబడిన స్వర్గద్వారాలను గూర్చి ఆ శ్రీరాముని అనుసరించి వెళ్ళారు. అంతఃపుర స్త్రీలు, వృద్ధ దాసీలు, బాలదాసీలు, కంచుకులు, కింకరులు శ్రీరాముని వెనక నడిచారు. భరతుడు అంతఃపురంతోనూ శత్రుఘ్నునితోనూ కలిసి, భరతుడి అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, శత్రుఘ్నుడితో కలిసి వెళ్ళారు. వారందరూ అగ్నిహోత్రాగ్నితో కూడిన శ్రీరాముణ్ణి గతిగా పొంది అతనిని అనుసరించారు. తమ తమ అగ్నిహోత్రాగ్నులను తీసుకొని వచ్చిన ఆ మహాత్ములందరూ భార్యాపుత్ర సహితులై శ్రీరాముణ్ణి అనుసరించి వెళ్ళారు. మంత్రులు, పుత్ర, పశు, బంధు సహితులైన భృత్యులు అందరూ కూడా తమ అనుచరులతో కూడా సంతోషంతో శ్రీరాముని వెనక వెళ్ళారు. పిమ్మట సంతోషించుతున్న ఆరోగ్యవంతులైన జనులతో నిండిన ప్రజలందరూ శ్రీరాముని గుణముల చేత రంజింప చేయబడిన వారు వెళ్ళుచున్న అతన్ని అనుసరించి వెళ్ళారు. శ్రీరాముని అనుసరించి వచ్చిన స్త్రీలు, పురుషులు, పక్షులు, పశువులు అందరూ కూడా పాపరహితులై ఉత్సాహ సంపన్నులై ఉన్నారు. వానరులందరూ హృష్టులై స్నానము చేసి ఆనందంతో ఉన్నారు. ఆ వానర సముదాయం అంతా కిలకిలా శబ్దం చేస్తూ శ్రీరాముణ్ణి అనుసరించడానికి స్థిర సంకల్పంతో ఉంది. అక్కడ దీనుడు కాని, సిగ్గుపడుతున్నవాడు కాని, దుఃఖితుడు కాని ఎవ్వడూ లేకున్నారు. సమస్తము హర్షపూర్ణం, ఆనందభరితమై ఆశ్చర్యకరంగా ఉంది. శ్రీరాముడు వెళ్ళిపోతున్నాడని చూసుటకై పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అతన్ని చూడంగానే సంతోషంతో స్వర్గం కోసం అతన్ని అనుసరించి వెళ్ళారు. భల్లూకములు, వానర్లు, రాక్షసులు, నగరవాసులైన జనులు సావధాన చిత్తులై గొప్ప భక్తితో శ్రీరాముని వెనకే వచ్చారు. నగరంలో అదృశ్యములుగా ఉన్న భూతములు కూడా స్వర్గానికి బయలుదేరిన శ్రీరాముణ్ణి అనుసరించి వెళ్ళే. శ్రీరాముడు వెళుతున్నప్పుడు అతన్ని చూచిన జంగమములు, స్థావరములు కూడా అతన్ని అనుసరించి వెళ్ళే. శ్రీరాముని దృష్టి ప్రసరించగానే స్థావరములైన వృక్షాదులలో కూడా జ్ఞానము ఉద్భవించి శ్రీరాముని వెంట వెళ్ళాయి. అయోధ్యలో ఊపిరి పీల్చే ఒక చాలా చిన్న ప్రాణి కూడా మిగల్లేదు. తిర్యక్ జంతువులన్నీ కూడా శ్రీరాముణ్ణి అనుసరించి వెళ్ళాయి. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 109వ సర్గము సమాప్తము. 110వ సర్గ. జయ శ్రీరామ్. శ్రీరాముడు 1.5 యోజనముల దూరము వెళ్ళి పుణ్యమైన ఉదకము గల పశ్చిమాభిముఖుడుగా ఉన్న తన చేత ఆశ్రయించబడిన సరయూ నదిని చూశారు. రాజైన శ్రీరాముడు సుళ్లతో వ్యాకులమైన జలము గల ఆ నదిని అంతా పరిశీలిస్తూ తిరిగి ప్రజలతో తాను ప్రవేశించడానికి తగినమైన స్వర్గ ప్రాపకమైన ప్రదేశం దగ్గరికి వచ్చారు. అప్పుడు సమస్త లోకములకు పితామహుడైన బ్రహ్మదేవుడు బాగా అలంకరించుకున్న మహాత్ములైన సకల దేవతలతో కలిసి దివ్యములైన 100,000 విమానములు వెంటరాగా శ్రీరాముడు స్వర్గమునకు వెళ్ళుటకై వచ్చిన స్థానమునకు వచ్చాను. సహజమైన కాంతి, తేజస్సు గల పుణ్యాత్ములైన దేవతలతో అత్యుత్తమైన ఆకాశము దివ్యమైన తేజస్సుతో నిండినదై తేజో రూపం అయిపోయాను. సువాసనతో సుఖప్రదములైన పుణ్యములైన గాలులు వీచాయి. దేవతలు కురిపించిన పుష్పవృష్టి మహాప్రవాహంలాగా ఉంది. 100 కొలది తూర్యముల ధ్వనులతో వ్యాకులమైన గంధర్వులతోనూ అప్సరసలతోనూ సంకులంగా ఉన్న ఆ సమయంలో శ్రీరాముడు సరయూ నది జలము వైపు మెల్లగా నడిచారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశం దగ్గర నుండి కొంత దగ్గరికి వచ్చి, విష్ణు, ఓ మహావిష్ణు, రమ్ము, నీకు మంగళమగుగాక.
శ్రీరామ భాగ్యవశము చేత వచ్చినావు. మహాబాహో, దేవతల వంటి సోదరులతో కూడా నీ స్వీయ దేహంలో ప్రవేశించుము. నీ దేహములలో దేనిలో ప్రవేశించవలనని కోరెదవో దానిలో ప్రవేశించుము. గొప్ప తేజస్సు కలవాడా, బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఆ వైష్ణవ శరీరమును గాని నిత్యమైన శుద్ధ బ్రహ్మ స్వరూపమును గాని ప్రవేశించుము. దేవా, నీవే లోకములకు గతివి. అనాది సిద్ధముగా ఉన్నది విశాలములైన నేత్రములు గలది అయిన మాయ తప్ప మరెవ్వరి చేత నీవు ఊహింప శక్యము కాని వాడవు. గొప్ప భూతము, నాశరహితుడవు, జరాశూన్యుడవు. అలాంటి నిన్ను ఎవ్వరూ తెలిసి కొనజాలరు అని పలికను. బ్రహ్మదేవుడు ఆ శ్రీరామ తత్వం నుంచి పరమాత్మ తత్వంలోకి మార్పు చెందే విధానాన్ని చెప్తున్నారు. గొప్ప తేజస్సు కలవాడా, ఆ వైష్ణవ శరీరాన్ని గాని నిత్యమైన శుద్ధ బ్రహ్మస్వరూపాన్ని గాని ప్రవేశించు. నువ్వే లోకాల గతి కదా. అనాది సిద్ధంగా ఉన్నది విశాలమైన నేత్రాలు కలది అయిన మాయ తప్ప మరెవ్వరి చేత, విష్ణు మాయతో తప్ప ఇంకెవ్వరూ మా పరమాత్మను ఊహించలేరు. నువ్వు నాశరహితుడవు, జరాశూన్యుడవు. అలాంటి నిన్ను ఎవ్వరూ తెలుసుకొనజాలరు అని పలికారు బ్రహ్మదేవుడు. శ్రీరాముడు బ్రహ్మదేవుడి మాటలు విని నిశ్చయించుకొని తమ్ములతో సహా తన సశరీరంగా వైష్ణవ తేజస్సులో ప్రవేశించారు. పిమ్మట విష్ణు రూపంలో విలీనుడై విష్ణు అయిపోయాడు. ఆ శ్రీరాముణ్ణి దేవతలు, సాధ్యులు, మరుద్గణాలు, ఇంద్రుడు, అగ్ని, దివ్య ఋషులు, గంధర్వులు, అప్సరసలు, గరుత్మంతుడు, నాగులు, యక్షులు, దైత్య, దానవ, రాక్షసులు పూజించారు. దేవతలందరూ కల్మషరహితమైన ఈ స్వర్గం అంతా ఇప్పుడు పరిపుష్టమైంది, సంతోషంతో నిండింది. దీని మనోరథములు పరిపూర్ణమైనవి. బాగు బాగు అని పలికారు. రామావతారం అయిపోయింది. పిమ్మట గొప్ప తేజస్సు గల మహావిష్ణువు బ్రహ్మదేవంతో, ఓ సువ్రత, ఆయనతో పాటు చాలా మంది వచ్చారు, ఈ జనులందరికీ ఉత్తమ లోకమునిమ్ము అని పలికారు. ఉత్తమ మనస్సు గల వీరందరూ నాపై ఉన్న స్నేహం చేత నా వెనకే వచ్చారు. నా నిమిత్తము దేహములు వదిలిన భక్తులు సేవించదగిన వారు కదా. విష్ణువు పలికిన మాట విని లోక గురువు, సమర్థుడు అయిన బ్రహ్మదేవుడు, నీ వెనకనే వచ్చిన వారంతా కూడా సంతానకము అనే లోకానికి వెళ్ళగలరు. తిర్యక్ జంతువులతో కూడా భక్తితో నిన్నే స్మరిస్తూ ప్రాణాలను విడిచిపెడితే అది అన్ని బ్రాహ్మణ గుణములో ఉన్న బ్రహ్మలోకం పక్కనే ఉన్న సంతానక లోకములో నివసిస్తారు. దేవతల వలన పుట్టిన వానరులు, భల్లూకములు అందరూ కూడా తమ తమ ఉత్పత్తికి కారణభూతులైన దేవతలలో లీనమైపోయారు. వారిలో సుగ్రీవుడు సూర్యమండలంలో ప్రవేశించాడు. ఇతర దేవతలందరూ చూస్తుండగానే తమ తమ తండ్రులను పొందారు అని బ్రహ్మదేవుడు పలికాడు. బ్రహ్మదేవుడు ఈ విధంగా పలుకుతుంటే సరయూ నది ఎందలి గోప్రతార క్షేత్రానికి వచ్చిన జనులు సంతోషంతో నిండిన కన్నీళ్లతో వ్యాకులులై సరయూ నదిలో ప్రవేశించారు. జలంలో దిగి సంతోషపూర్వకంగా ప్రాణాలను వదిలారు. ప్రతి ఒక్కడు కూడా మనుష్య దేహాన్ని వదిలి విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళారు. పశుపక్షాదులు కూడా ఆ సరయూ నది జలంలో ప్రవేశించి ప్రకాశిస్తున్న దేహాలతో స్వర్గానికి వెళ్ళారు. ఈ దివ్యమైన శరీరాలతో తిర్యక్ జంతువులు కూడా ప్రకాశిస్తున్న దేవతల్లాగా ఉన్నాయి. సరయూ నదీ జలాల్లో ప్రవేశించిన స్థావరములు, జంగమములు కూడా ఆ నీటిలో తడియగానే దేవలోకంలో చేరాయి. ఈ జలంలో ప్రాణాలు విడిచిన భల్లూక, వానర, రాక్షసులు తమ దేహాలను వదిలేసి స్వర్గాన్ని చేరారు. బ్రహ్మదేవుడు వచ్చిన వాళ్ళనందరినీ స్వర్గలోకంలో ఉంచి సంతోష అతిశయాలతో కూడిన దేవతలతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 110వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 111వ సర్గ శ్రీమద్ రామాయణ మహాత్మ్యము. ఉత్తర భాగ సహితమై ఇంత ప్రమాణము కల 24,000 శ్లోకాలు. ఈ ఆఖ్యానము బ్రహ్మదేవుని చేత కూడా పూజించబడింది. రామాయణము అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ ముఖ్యమైన ఆఖ్యానాన్ని వాల్మీకి మహర్షి రచించారు. చరాచరాత్మకములైన 3 లోకాలను వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు
పిమ్మట పూర్వమునందు వలె స్వర్గమునందు సంప్రతిష్ఠుడయ్యాడు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్ర. అందువల్ల స్వర్గలోకంలో ఉన్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సంతోషిస్తూ నిత్యము ఈ రామాయణ మహాకావ్యాన్ని వింటున్నారు. ఈ రామాయణాఖ్యానము ఆయుష్ను వృద్ధి పొందించుతూ సౌభాగ్యమును ఇచ్చును, పాపములను తొలగించును, వేదముతో సమానము. అందుచేత పండితుడు శ్రాద్ధ సమయముల్లో కూడా దీనిని వినిపించవలెను. పుత్రులు లేనివాడు ఈ రామాయణం చదివితే పుత్రుణ్ణి పొందగలడు. ధనము లేనివాడు ధనమును పొందును. రామాయణంలోని ఒక్క శ్లోకమును చదివిన వాడు సకల పాపములను, ఒక్క శ్లోకమైన సకల పాపముల నుండి విముక్తుడగును. ప్రతిదినము పాపములు చేయుచున్న మానవుడు కూడా ఒక్క శ్లోకమైనా పఠించినచో పాపము నుండి విముక్తుడగును. చదివిన వానికి వస్త్రములు, ధేనువు, బంగారము ఇవ్వవలను. చదువువాడు సంతోషించినచో సమస్త దేవతలు సంతోషిస్తారు. ఆయుర్వర్ధకమైన ఈ రామాయణం అనే ఆఖ్యానమును పఠించు పురుషుడు పుత్ర పౌత్ర సహితుడై ఈ లోకంలో పూజించబడతాడు. మరణానంతరము 2 లోకములలోనూ పూజించబడతాడు. ప్రాతకాలమునందు కాని, మధ్యాహ్నమునందు కాని, సాయంకాలమునందు కాని, అపరాహ్నమునందు కాని సావధాన చిత్తుడై రామాయణమును పఠించువాడు ఎన్నటికీ చెడడు. అనేక సంవత్సరములు శూన్యముగా ఉన్న రమ్యమైన అయోధ్య ఋషభుడు అనే రాజు వచ్చిన తర్వాత మరలా నివాస స్థానం అయింది. ఆయుర్వర్ధకమైనది, భవిష్యత్ కథతోనూ ఉత్తర కథతోనూ కూడినదేన ఈ రామాయణమును ప్రచేతస్సుని పుత్రుడు వాల్మీకి మహర్షి రచించెను. దీనిని బ్రహ్మదేవుడు కూడా ఆమోదించెను. మానవుడు ఒక్క సర్గను విన్నా కూడా 1000 అశ్వమేధయములు, 10,000 వాజపేయములో చేసిన ఫలమును పొందును. ఈ లోకములో రామాయణమును విన్నవాడు ప్రయాగాది తీర్థములకు, గంగాది నదులకు, నైమస అరణ్యములకు, కురుక్షేత్రాదులకు యాత్ర చేసినట్లే. సూర్యగ్రహణ పుణ్యకాలమునందు కురుక్షేత్రంలో పుట్టెడు బంగారం దానం చేసిన వాడు, రామాయణం చదివినవాడు ఇద్దరు ఈ లోకంలో సమానులే. మంచి శ్రద్ధతో రామ కథను విన్నవాడు సకల పాపముల నుండి విముక్తుడై విష్ణు లోకమునకు వెళ్ళును. పూర్వము వాల్మీకి రచించిన ఆర్షమైన ఈ ఆది కావ్యమును ఎల్లప్పుడూ భక్తితో వినివాడు విష్ణు శరీరమును పొందును. అతని పుత్రులు, భార్యలు, సంపదలు వృద్ధి చెందును. ఈ అత్యుత్తమమైన రామాయణము గాయత్రి స్వరూపము. ఈ సత్యమును తెలుసుకొని దీనిని పరిశుద్ధమైన అంతఃకరణముతో పఠించవలెను. శ్రీరాముని చరిత్రమును నిత్యము భక్తిపూర్వకముగా చదువువాడు, వినువాడు కూడా పాపములన్నీ తొలగి దీర్ఘాయుర్దాయవంతుడగును. శ్రేయస్సు పొందగోరేవాడు నిత్యము శ్రీరాముని స్మరించవలెను. ప్రతి దినము ఈ రామాయణమును బ్రాహ్మణులకు వినిపించవలెను. ఈ రామచరితమును అంతా చదువువాడు మరణానంతరము తప్పక విష్ణు లోకమునకు వెళ్ళును. సంశయం లేదు. రామాయణమును పూర్తిగా చదివిన వాని తండ్రి, తాత, ముత్తాత తండ్రి, అతని తండ్రి కూడా విష్ణు లోకాన్ని చేరుతారు. సంశయం లేదు. శ్రీరాముని చరితము ధర్మార్థ కామ మోక్షములను 4 పురుషార్థములను ఇచ్చును. అందువలన మానవుడు నిత్యము ప్రయత్నశీలుడై శ్రేష్టమైన ఈ రామాయణమును ఎల్లప్పుడూ చదువుతుండవలెను. రామాయణంలోని ఒక శ్లోక పాదమును గాని, ఒక్క పదమునైనా గాని భక్తితో వినువాడు బ్రహ్మలోకమునకు వెళ్ళును. నిత్యము బ్రహ్మచేత పూజించబడను. ఇది ఈ విధముగా పూర్వము జరిగిన ఆఖ్యానము. చదువు వారికి, వినువారికి, స్మరించు వారికి కూడా మంగళమగుగాక. శ్రీ మహావిష్ణువు బలము వృద్ధి పొందుగాక అని దృఢ విశ్వాసముతో చాటి చెప్పండి. బలం విష్ణు ప్రవర్తతాం. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 111వ సర్గము సమాప్తము. ఉత్తరకాండ సమాప్తం. జై శ్రీరామ్. శ్రీరామ రక్షా స్తోత్రం. ప్రార్థన. ఓం శ్రీ గణేశాయ నమః.
అస్య శ్రీరామరక్షా స్తోత్ర మహామంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్ఠుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః. ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదావం నానాలంకార దీప్తం దధత మూడుజట మండలం రామచంద్రం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామన్ రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితోణ ధనుర్బాణ పాణిన్నక్తంచరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞ పాపగ్నిం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియ శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః కరౌ సీతాపతిః పాతు హృదయం జామదజ్ఞజిత్ మధ్యం పాతు ఖరధ్వంసి నాభింజాంబవదాశ్రయః సుగ్రీవేశ కటిః పాతు సక్థినే హనుమత్ ప్రభు ఉరు రఘుత్తమః పాతు రక్షకుల వినాశకృత్ జానునే సేతు కృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః ఏతాన్ రామ బలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్ భుక్తిం ముక్తిం చ విందతి జగజ్జైత్రేక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థా సర్వసిద్ధయః వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభుః తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాదినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షకుల నిహంతారౌ త్రాయేతాన్నో రఘుత్తమౌ. రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలి కాకుత్సః పురుషః పూర్ణ కౌసల్యేయో రఘుత్తమః వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్త శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభిర్దివ్యై నతే సంసారిణో నరాః రామం లక్ష్మణ పూర్వజం రఘువరం
సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథ తనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామచంద్ర చరణో మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణో వచసా గృణామి శ్రీరామచంద్ర చరణో శిరసా నమామి. శ్రీరామచంద్ర చరణో శరణం ప్రపద్యే మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు నాన్యం జానే నైవ జానే న జానే దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భర్జనం భవబీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామో రాజమణి సదా విజయతే రామన్ రమేశం భజే రామేణాభిహత నిశాచరచమో రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసో స్మృహం రామే చిత్తలయ సదా భవతు మే భో రామ మాముద్ధర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శ్రీ బుధ కౌశిక ముని విరచితం శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం. జయ శ్రీరామ్. శ్రీమద్ రామాయణం సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అనువదించారు. వారి రామాయణాన్ని చదివే మహద్భాగ్యాన్ని నాకు ఆ పరమాత్మ కలిగించినందుకు కృతజ్ఞతలు.